Hi friends, I am Kotta Narsareddy from KV Unity Spoken English Institute, Shakti Nagar, LB Nagar. I would like to teach about active voice and passive voice. కర్తర్థకము కర్మార్థకము. కర్త గురించి చెప్పేది యాక్టివ్ వాయిస్, కర్మ గురించి చెప్పేది పాసివ్ వాయిస్. ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ స్టేట్మెంట్. అయితే మనం ఎక్స్ప్రెస్ చేసేది ఈ స్టేట్మెంట్ల మన యాక్టివ్ వాయిస్ లో ప్లస్ పాసివ్ వాయిస్ లో గురించి మనం నేర్పిస్తున్నాము. ఈ వాయిస్లు రెండు రకాలు ఉంటది, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని. రామ కిల్డ్ రావణ యాక్టివ్ వాయిస్, ఇది రావణ కిల్డ్ బై రామ ఇది పాసివ్ వాయిస్. దీంట్లో ట్రాన్సిటివ్ వర్బ్ సెంటెన్స్ లో మాత్రమే అనగా ఆబ్జెక్ట్ ఉన్న వాక్యము పాసివ్ వాయిస్ లోకి మార్చగలము. ఏదైతే ట్రాన్సిటివ్ వర్బులు ఉన్నటువంటి విషయం, ట్రాన్సిటివ్ వర్బ్ ఉంటేనే యాక్టివ్ వాయిస్ లో మారుస్తాము, లేకపోతే దీని యాక్టివ్ వాయిస్ ను పాసివ్ వాయిస్ లోకి మారుస్తాము, లేకపోతే మార్చలేము. అనగా ఆబ్జెక్ట్ ఉన్న వాక్యం అని అర్థము. ఇది సబ్జెక్టు ప్లస్ వర్బ్. వాట్ ఏమిటి, వూమ్ ఎవరిని. ఏమిటి అంటే అర్థం వచ్చే, ఏమిటి అంటే దానికి జవాబు వస్తే అది యాక్టివ్ వాయిస్. మరి ఎవరిని అనేది ఎవరిని అనే ప్రశ్నిస్తే దానికి కూడా జవాబు వచ్చినట్టయితే అది ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్నట్టు. ఐ డ్రింక్ కాఫీ. నేను కాఫీ, ఐ డ్రింక్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటాను. రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ, రాముడు రావణుని చంపాడు. రామ వాజ్ కిల్డ్ బై రావణ. ఇది రామ కిల్డ్ రావణ అనేమో యాక్టివ్ వాయిస్, రావణ వాజ్ కిల్డ్ బై రామ అనేమో పాసివ్ వాయిస్. ఇది మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. దీంట్లో ట్రాన్సిటివ్ వర్బులలో రెండు రకాలు ఉంటాయి, మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఉంటాయి. ఈ మెయిన్ వర్బుల ట్రాన్సిటివ్ వర్బ్, హెల్పింగ్ వర్బులలో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి. దాంట్లో ఐ ఐడెంటిఫై ది టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ముందుగా ఆ టెన్స్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత చేంజ్ ది సబ్జెక్టు ఇంటూ ఆబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఇంటూ సబ్జెక్టు. అయితే దాని సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. రైట్ ఏ స్టేబుల్ హెల్పింగ్ వర్బ్ ఫర్ ద సూటబుల్. మరి దానికి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ను వాడాలి. వీ షుడ్ యూజ్ ఓన్లీ V3 ఇన్ పాసివ్ వాయిస్. ప్రతి పాసివ్ వాయిస్ సెంటెన్స్ లో తప్పక V3 రావాలి. ఆఫ్టర్ రైటింగ్ వి షుడ్ యూజ్ బై. తర్వాత ఈ V3 వచ్చిన తర్వాత బై అనేది ప్రిపోజిషన్ రావాలి. ఇది యాక్టివ్ వాయిస్ పేజ్ నెంబర్ 1. ది ఫాలోయింగ్ డు నాట్ హ్యావ్ పాసివ్ వాయిస్. ఇక్కడున్న ఈ సెంటెన్స్ ఇక్కడున్న అన్నిటి కూడా పాసివ్ వాయిస్ రాదన్నట్టు. ది సెంటెన్స్ విదిన్ ట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బులు కాకపోతే పాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ లేని వాక్యం అవుతుంది ఇది, కాబట్టి దీనికి పాసివ్ వాయిస్ రాదు. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్, ప్రతి ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ కు పాసివ్ వాయిస్ రాదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా పాసివ్ వాయిస్ రాదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా పాసివ్ వాయిస్ రాదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా పాసివ్ వాయిస్ రాదు. ఇవన్నీ కూడా పాసివ్ వాయిస్ రానటువంటి సందర్భాలు. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా పాసివ్ వాయిస్ రాదు. ఐ గో టు స్కూల్. దీంట్లో ఇది మన ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్ కాబట్టి దీంట్లో పాసివ్ వాయిస్ రాదు. ఇక యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఐ అంటే యాక్టివ్ వాయిస్, మీ అంటే పాసివ్ వాయిస్, వి అంటే యాక్టివ్ వాయిస్, అజ్ అంటే పాసివ్ వాయిస్, యు అంటే యాక్టివ్ వాయిస్, యు అంటే పాసివ్ వాయిస్, దే అంటే యాక్టివ్ వాయిస్, దెమ్ అంటే పాసివ్ వాయిస్, హీ అంటే హీకు హిమ్, షీకు హర్, ఇట్కు ఇట్, రమేష్కు రమేష్. ఐ డ్రింక్ కాఫీ ఇది యాక్టివ్ వాయిస్. ఈ కాఫీ వాజ్ డ్రింక్ బై మీ. నాకు ఇది ఐ బై మీ అవుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ చేసిన ఐ బై మీ నేర్చుకున్నాం కదా, అట్లనే ఇది ఐ బై ఇక్కడ మీ అవుతుంది. ఐ డ్రింక్ కాఫీ యాక్టివ్ వాయిస్, కాఫీ వాజ్ డ్రింక్ బై మీ పాసివ్ వాయిస్. నెక్స్ట్ పేజ్ చూద్దాము. ఈ థర్డ్ పేజ్ లో ఇక టేబుల్ ఉన్నది, వాయిస్ టేబుల్. ఇక్కడ టెన్సెస్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లా సబ్జెక్టు వర్బ్ 1 ఆబ్జెక్ట్ వస్తే దాంట్లో ఆబ్జెక్ట్ ప్లస్ సింగులర్ V3. మరి ఆబ్జెక్ట్ ప్లూరల్ కూడా V3 రావాలి. ఐ డ్రింక్ కాఫీ, నేను కాఫీ తాగుతాను. కాఫీ ఈజ్ డ్రంక్ బై మీ.
ఈ కాఫీ నా చేత తాగబడింది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లా ఆబ్జెక్ట్ లో సింగులర్ ఈజ్ బీయింగ్ వస్తుంది, ప్లూరల్ నేమో ఆర్ బీయింగ్ వస్తుంది. ఈజ్ బీయింగ్ V3, ఆర్ బీయింగ్ V3. ఐ డ్రింక్ ఐ ఆమ్ డ్రింకింగ్ కాఫీ, ఇది యాక్టివైజ్. కాఫీ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై మీ, ఇది పాసివైజ్. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లా ఆబ్జెక్ట్ ప్లస్ సింగులర్ హ్యాస్ బీన్ V3, ఆబ్జెక్ట్ ప్లూరల్ హ్యావ్ బీన్ V3. ఐ హ్యావ్ డ్రంక్ కాఫీ, ఇది యాక్టివైజ్. కాఫీ హ్యాస్ బీన్ డ్రంక్ బై మీ, ఇది పాసివైజ్. ఇక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లా ఆబ్జెక్ట్ ప్లస్ సింగులర్ లా విల్ బి V3, ప్లూరల్ లో కూడా విల్ బి V3. ఐ షల్ డ్రింక్ కాఫీ యాక్టివైజ్, కాఫీ విల్ బి డ్రంక్ బై మీ, ఇది పాసివైజ్. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లా ఆబ్జెక్ట్ ప్లస్ సింగులర్ లో విల్ హ్యావ్ బీన్, ప్లూరల్ లో కూడా విల్ హ్యావ్ బీన్. ఐ విల్ హ్యావ్ బీన్ డ్రంక్ కాఫీ, ఇది యాక్టివైజ్. కాఫీ విల్ హ్యావ్ బీన్ డ్రంక్ బై మీ, ఇది పాసివైజ్. అయితే ఇప్పుడు మనము లాస్ట్ పేజీ, ఇప్పుడు 4వ పేజీలో చూడబోతున్నాము. దీంట్లో మోడల్స్ అంటే మనిషి యొక్క మూడ్ను తెలిపే వాక్యాలను మోడల్ వర్బ్స్ అంటారు. ఆబ్జెక్ట్ లో సింగులర్, ఆబ్జెక్ట్ లో ప్లూరల్. సింగులర్ లా క్యాన్ బి అవుతుంది, కుడ్ బి అవుతుంది. ఐ క్యాన్ బి స్పోకన్ ఇంగ్లీష్, ఇది యాక్టివైజ్. ఇంగ్లీష్ క్యాన్ బి స్పోకన్ బై మీ, ఇది పాసివైజ్. ఇది షుడ్ బి, కుడ్ బి, మైట్ బి, మైట్ బి అనేటువంటివి ఇవి ఈ మోడల్స్, ఇవి మోడల్ వర్బ్స్ గురించి మనం. తర్వాత ఈ సింపుల్ పాస్ట్ లా ఆబ్జెక్ట్ సింగులర్ V3, ఆబ్జెక్ట్ ప్లూరల్ V3. దాంట్లో ఐ డ్రాంక్ కాఫీ యాక్టివైజ్, కాఫీ వాజ్ డ్రంక్ బై మీ, ఇది పాసివైజ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లా ఆబ్జెక్ట్ ప్లస్ సింగులర్ V3, ఆబ్జెక్ట్ ప్లూరల్ V3. ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ యాక్టివైజ్, కాఫీ వాజ్ బీయింగ్ డ్రంక్ బై మీ, ఇది పాసివైజ్. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దీంట్లో ఆబ్జెక్ట్ సింగులర్ V3, ఆబ్జెక్ట్ ప్లూరల్ V3. ఐ హ్యాడ్ డ్రంక్ కాఫీ, నేను కాఫీ తాగేశాను, ఇది యాక్టివైజ్. కాఫీ హ్యాడ్ బీన్ డ్రంక్ బై మీ, ఇది పాసివైజ్. అయితే ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి రేపు ఇంకో టాపిక్ గురించి నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.